స్టోరూమా ఇది ఉందా? బెంచీలు అవన్నీ తీసే ఉన్నాయి. ఇదేం షార్ట్ ఎక్సే కదా, షార్ట్ ఎక్సే కదా. 15% బ్రోకెనే కదా ఇది. 15 షార్ట్ ఎక్స్. ఎంత స్ట్రెంగ్త్ అమ్మా ఇప్పుడు ప్రజెంట్? 10th క్లాసు. వీళ్ళు ఇక్కడైనా ఎగ్జామ్స్ దగ్గరలోనా? అందరూ ఒకటే దగ్గర? స్టాక్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా మీకు. ఇప్పుడు వాళ్ళే తెచ్చి దించుతారా ఇక్కడ? దింపుడు కుళ్ళు అవన్నీ దాంట్లోనే వాళ్ళు చూసుకుంటారు కదా. మనకు మెనూ బోర్డు ఎంత లోపల ఉందమ్మా? అక్కడ కదా డైనింగ్ హాల్లో పెట్టాలి. డైనింగ్ హాల్ లేకపోతే ఇదంతా కిచెనా వెనకనా? ఇప్పుడు మనకంతా మెనూ ప్రకారం ఇస్తున్నారా? కరెక్ట్ గా ఎప్పుడైనా కూరగాయలు అవి ఓకేలే, మనం ఏం చేయలేం కదా. కొన్ని మెనూ ప్రకారము అనేది చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివన్నీ వారానికి 2 సార్లు ఇస్తామండి. ఆదివారం తప్ప. మీ మధ్యాహ్నం రాత్రికి ఏంటమ్మా వంట? వంట అయిందా రాత్రికి? ఎంతమంది మీరు వంట వాళ్ళు? 400 మందికి ముగ్గురు అండి. మేడం మేడం నలుగురు ఇంత తక్కువ? అక్కడ ఏం లేదు, 120 130 మంది చూడండి. కొంచెం ఉండొచ్చు ఇక్కడ, మనకు రిక్వైర్మెంట్ ఉంది కదా. ఇప్పుడు 80 persons కు 80 students కు ఒక వంట వాళ్ళండి. 120 ఫస్ట్ 80 ఉన్నది, దాన్ని 120 చేశారు, మళ్ళీ 80 చేశారు. అప్పుడు 80 members కు 80 నెంబర్ కు ఒక వంట వాళ్ళు ఉండాలి. ఇప్పుడు దాదాపు ఇక్కడ 4-5 మంది ఉండాలి దగ్గర దగ్గర. స్పూన్ స్వీట్ కదా, బెల్లం అయిపోయిందేనమ్మా. ఇది ఎవరు తాగుతారు? తాగరు ఎవరు? ఏదో విషయం తాగినట్టు తాగుతారు. స్వీట్ లేకుండా ఎట్లా తాగుతారు చెప్పండి? ఇప్పుడు ఆ డిపోలోనే ఇస్తారు కదా. ఏమండి మన ఏది ఆయన జాగిరి వాళ్ళే ఇచ్చేది, హాస్టల్స్ వీళ్ళు ఇచ్చేది. ఒకసారి చూడండి. లేదమ్మా మిస్ కాకూడదమ్మా. ఈరోజు మేము ఒకరోజే వచ్చింది, మేము రోజు రాం కదా. మేము వచ్చినప్పుడు మాకు ల్యాబ్స్ కనపడితే చాలా ప్రాబ్లం. అదే లేదు అట్లా ఉండదు. మెనూ బోర్డు లోపల ఫిక్స్ చేయాలమ్మా ఎట్లయినా సరే. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేదినండి, బోర్డుకు చుట్టూ ఒక చెక్క కొట్టివ్వండి, లోపలికి పెట్టించి చెక్క కొట్టివ్వండి. కొట్టిస్తే ఆటోమేటిక్ ఎవరు కోతులు దించలేవు. మీరు ఆడొకటి మొలలు కొట్టేస్తే, నెయిల్స్ కొట్టేస్తే లాగేస్తాయి. అదే ఒక చిన్న రీపర్ కొట్టించేయండి, తప్పదు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా మెనూ లేనిది ఏమి ఇస్తా ఉన్నారు, ఏం తింటా ఉన్నారు పిల్లలు, ఏంది అనేది విషయాలన్నీ తెలియాలి కదండి. గుడ్ ఈవినింగ్ అమ్మా, బాగున్నారంతా? మీరు తింటున్న భోజనాలకు భద్రత కల్పించడం మా బాధ్యత. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా మీకు ఇస్తున్న భోజనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా, క్వాంటిటీ అండ్ క్వాలిటీ, ఓకే, ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తూ ఉంటాం మేము. అర్థమవుతుందా? మీకు పర్ మంత్ ఒక నెలకు 1400 రూపాయలు ఇస్తారు. వితౌట్ రైస్, వితౌట్ కుకింగ్, ఆ వంట చేసే వాళ్ళ ఛార్జెస్ సపరేట్. రైస్ 1 రూపీ పడతాయి, అంటే దాదాపు ఫ్రీ అన్నట్లే. అర్థమవుతుందా? 1400 అంటే ఎంత? 46 రూపాయల 67 పైసలు రోజుకు, ఒక రోజుకు. ఈ డబ్బులు మీకు 2 సార్లు చికెన్ పెట్టాలి,
ఆ రోజు ఎగ్ ఇవ్వాలి. మెనూ అంతా తెలుసా మీకు? తెలుసా మెనూ అంతా? పెద్ద పిల్లలు ఎక్కడుంది మెనూ బోర్డు? స్టోర్ రూమ్ లో ఉంది. మేడంకి చెప్పాను, రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఖచ్చితంగా మీకు డైనింగ్ హాల్లో ఫిట్ చేస్తారు. ఓకేనా? ఓకేనా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు మేము మన ముఖ్యమంత్రి వారికి మేము విజ్ఞప్తి చేసి, మీలాంటి హాస్టల్లో ఉండే పిల్లలకు డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి దాన్ని మేము 1600 రూపాయలు చేసాం. జూన్ నుంచి 1400ను 16 రూపాయలు చేశాం. అంటే దాదాపు 53 రూపాయలు, దగ్గర 33 మిషన్లు తక్కువ, 53 రూపాయలు పర్ డే. ఒక రోజుకు 53 రూపాయలు అంటే ఇంకా మీకు మంచిగా పెట్టచ్చు. అట్ ద సేమ్ టైము ఎవ్రీ ఇయర్ ఎన్హాన్స్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ కొంచెం పెంచుతామని చెప్పారు. అంటే గతంలో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెంచలేదు, 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒకసారి పెంచేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెంచుతామని చెప్పారు. బై గాడ్ గ్రేస్ మనకు అది సక్సెస్ అయ్యి మంచిగా ఉంటే కనుక ఎవ్రీ ఇయర్ ఒక 1600, 1700, 1700, 1800 అట్లా ఎవ్రీ ఇయర్ ఒక 100-200 పెంచుతా పోయినారంటే కనుక మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వాళ్ళు పర్ క్యాపిటా మెయింటైన్ చేయొచ్చు. అర్థమవుతుందే? ఇవన్నీ కూడా చాలా మీకు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది పిల్లలు ఇటువంటి హాస్టల్స్లో చదువుతా ఉన్నారు. కొన్ని లక్షల మంది. వాళ్ళకందరికి మంచి భోజనాలు ఇవ్వాలా. ఎక్కడ కూడా ఈ మెనూ డివైడ్ కాకూడదు. వాళ్ళు ఇంట్లో ఏ విధంగా అంతకంటే మంచిగా మన హాస్టల్స్లో, స్కూల్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో భోంచేయాలా అనేది మన ముఖ్యమంత్రి వర్యుల ధ్యేయం. ఆయన స్కూల్స్కు పెద్దపీట వేశారు. నాడు నేడు కింద ఎన్నో స్కూల్స్ని డెవలప్ చేశారు. ఈరోజు ఇంత మంచిగా మీరు కలకల్లాడుతూ ఉన్నారు. మంచి ఒకటే సిమిలర్గా ఒకటే డ్రెస్ వేసుకొని, షూస్, బ్యాగ్స్, బుక్స్, అమ్మఒడి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే చదువులు మనకు పట్టుకొమ్మలు. మీరు ఈరోజు చదివితేనే మన రాష్ట్ర భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. రాబోయే కాలాల్లో మీరు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఇక్కడ ఎక్కువ ట్రైబల్స్, షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఎక్కువ. వాళ్ళకందరికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, రిజర్వేషన్స్ ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడ మంచిగా చదువుకున్నారంటే మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, టైం పాస్ చేయకుండా, టీచర్లు చెప్పేటివి శ్రద్ధగా విని మీ భవిష్యత్తుకు బంగారు బట్టలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాం. వెరీ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా ఇంటర్మీడియట్ మంచి ఇటువంటి ఆశ్రమం స్కూళ్ళల్లో చేరాలా. అట్లా తిరిగి ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మంచిగా 550 రావాలి మీకు, 550 అబో. 560 వస్తాయా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీకు అందరికి ఎవరికి టాపర్స్ ఎవరు వస్తారో ఈ స్కూల్లో టాపర్స్ వస్తే కన్నా నేను ఒకరికి ఒక మంచి వాచ్ కొనిస్తా. అందరికి కూడా 1500 ఇస్తున్నా. ఒక ఎవరో టాపర్ మీ దాంట్లో ఎవరు ఎక్కువ వస్తారో మార్కులు వాళ్ళకు మంచి వాచ్, విజయప్రతాప్ రెడ్డి సార్ కొనిచ్చిన వాచ్ అని మీ మేడం మీకు కొనిస్తుంది. ఓకేనా?